ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ముఖ్యంగా చల్లపల్లిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల కారణం ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేసి చేనేతలకు మేము వస్తే బంగారు భవిష్యత్తు ఇస్తామని చెప్పి అధికారానికి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఆ మాటలన్నీ కూడా ఒట్టి మూటలుగానే ఉన్నాయని చెప్పని ఈ రోజున అవగతం అవుతాము. ఉదాహరణకు 2014 నుండి 2024 వరకు చేనేత సహకార సంఘాలకు 127 కోట్లు 5 సబ్జెక్టులకు సంబంధించి రావాలి. అలాగనే రుణమాఫీకి సంబంధించినటువంటి 46,000 కోట్ల రూపాయలు, 46 కోట్లు, అంటే మొత్తం 172 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుండి సహకార సంఘాలకు ఇవ్వాల్సి ఉంటే ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇదిగో విడుదల చేస్తాం అదిగో విడుదల చేస్తామన్నారు. ఇప్పటికీ సంవత్సరం 6 మాసాలు అయిపోయింది, ఇంతవరకు ₹1 విడుదల చేయలేదు. ఈ డబ్బు విడుదల చేయని కారణంగా సహకార సంఘాలు ఒక్కొక్క సంఘంలో 100 మంది, 150 మంది, 200 మంది నేసే సహకార సంఘాలు ఈ రోజున 5కి 10కి మందికి పని చూపించలేక, బయట తీసుకొచ్చిన అప్పులు చెల్లించలేక ప్రభుత్వం 172 కోట్ల రూపాయలు ఇవ్వాల్సింటే ఇప్పటికే సహకార సంఘాలు వడ్డీల రూపాయన ప్రభుత్వానికి కానీ ప్రైవేటు కానీ దాదాపుగా 50 కోట్ల రూపాయలు వడ్డీ కింద చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగని ప్రభుత్వం వీళ్ళకి రావాల్సిన బకాయిలకి 10 ఏళ్ల నుంచి వడ్డీ ఇస్తా అంటే ఇవ్వలేదు, కనీసం ఇవ్వవలసిన బాకీ కూడా ఈనాటికి ఇవ్వలేదు. అలాగే మరొక అంశం, ఈ సహకార సంఘాలకు గత 10 సంవత్సరాల నుండి పాలకవర్గ ఎన్నికలు జరపటం లేదు. ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ 3 మెన్ కమిటీని ఏర్పాటు చేసి ఈ పాలక వర్గాల్ని నిర్వీర్యం చేసి ఈ సహకార సంఘాలని ఎక్కడో అధపాతాళానికి తొక్కుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో నేతన నేస్తం పేరుతో 24,000 ఇస్తే మేము వస్తే అంతకంటే మెరుగైన ఇస్తామని చెప్పి ఈనాటికి ఆ పథకాన్ని రద్దు చేశారు. ఒక వారం క్రితము మేము 25,000 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నాం. ఎప్పటి నుంచి ఇస్తారో ఇప్పటివరకు చెప్పరు. అంటే మళ్ళీ ఎన్నికల సమయాన్ని దాకా వేచి చూడాలా అని చెప్పని ఆలోచన వస్తూ ఉంది. అలాగనే ఈ రాష్ట్రంలో పనులు లేక సహకార సంఘాలు పని చూపించలేకపోతే సహకార సంఘం ఏతర కార్మికులు కూడా అనేక మంది ఆకలి చావులు, ఆత్మహత్యలకు గురవుతూ ఉన్నారు. ఆనాటి జీవో ప్రకారం 5 లక్షలు ఇవ్వాలి. ఈ 10 సంవత్సరాల నుంచి ₹1 కూడా చనిపోయిన వారి కుటుంబాలకు ఇవ్వలేదు. కనుక ఆ చనిపోయిన వారి కుటుంబాలకి తక్షణమై 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఇంకా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు అలుముకున్నాయి. ఆ సమస్యలన్నింటినీ అధ్యయనం చేయడం కోసం రాష్ట్ర పర్యటన అధ్యయన యాత్ర పెట్టాం. ఈ అధ్యయన యాత్ర కృష్ణా జిల్లా పెడల్లో ప్రారంభమైంది, ఆఖరిలో శ్రీకాకుళంలో ముగుస్తుంది. ఈ అధ్యయన యాత్రలో వచ్చిన సమస్యలన్నింటినీ ఇంతకుముందు ప్రస్తావించినటువంటి అంశాలతో పాటు ఆ అంశాలన్నింటినీ కూడా జోడించి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళు పరిష్కరించకపోతే విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ముందుకు వస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం బంగారు భవిష్యత్తు చేనేతలకు ఇస్తున్నామని చెప్పని వారం క్రితం
నెల క్రితం ప్రకటించినటువంటి ప్రభుత్వం ఇప్పుడైనా కనువిప్పు చేసుకొని ఇవ్వకపోతే భవిష్యత్తులో చేనేత వర్గాలు యావత్తు కూడా మీకు వ్యతిరేకంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కేవీవి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఇవాళ దేశవ్యాప్తంగా అనేక వర్గాల ప్రజలు ఈ దేశంలో ఉన్నారు. అయితే దురదృష్టకరం, ఒక పక్క రైతాంగం, మరో పక్క చేనేత కార్మికులు ఇవాళ తీవ్రమైనటువంటి సంక్షోభాలను ఎదుర్కొంటూ ఉన్నారు. మరో పక్క దేశంలో ఆత్మహత్యలకు పాల్పడేటువంటి వర్గాలే అయితే ఉన్నాయో ఇవాళ ప్రధానంగా ఈ రెండు వర్గాలు, రైతు వర్గం, చేనేత కార్మిక వర్గం. ఈ రకంగా మరి తిండి పెట్టేటువంటి రైతుకి ఈ ప్రభుత్వాలు ఏమీ సహాయం చేసేటువంటి పద్ధతులు లేవు. వ్యవసాయ రంగాన్ని ఆ రకంగా నిర్వీర్యం చేస్తున్నారు. మరోపక్క చేనేత కార్మికులు, ప్రతి మనిషికి బట్ట అందించేటువంటి చేనేత కార్మికుల యొక్క సంక్షేమం ఇవాళ ప్రభుత్వాలకి పట్టడం లేదు. మన రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ ఉన్నా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా ప్రతి సంవత్సరం బడ్జెట్ పెడుతున్నారు. కానీ గత 10 సంవత్సరాల కాలంలో ఈ కార్మికులకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు, చేనేత సంఘాలకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు కేవలం సుమారు 150 కోట్లు 170 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఈ మాత్రం నిధులు కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఇవాళ చేనేత కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో, సొసైటీలు ఏవైతే ఉన్నాయో వాటిని మూతపడేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఆ పరిధిలో ఉండేటువంటి కార్మికులు, చేనేతలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము ఉదయం నుంచి నిన్న సాయంత్రం నుంచి బయలుదేరి పెడల్లో, అట్లాగే ఇతర జిల్లాలో ఉండేటువంటి ఇతర ప్రాంతాల్లో ఈ అధ్యయన యాత్ర పేరుతో తిరగడం జరుగుతూ ఉంది. అనేక సొసైటీల పరిధిలో ఉండేటువంటి చేనేత కార్మికుల్ని, సొసైటీ సభ్యుల్ని అందరినీ కలిసాం. వాళ్ళు సర్వత్రా వాళ్ళ యొక్క మనోవేదనని, బాధని వ్యక్తం చేసేది, ఏ ప్రభుత్వం వచ్చినా మా గోడు పట్టించుకునేటువంటి నాదుడు లేడు, సొసైటీలన్నీ పూర్తిగా అప్పులతో మయమైపోయినాయి, అప్పుల బాధలు ఎదుర్కోలేక సొసైటీలు నిర్వీర్యం అయిపోతూ ఉన్నాయి, ఈ సొసైటీలని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికోసం ఇవాళ ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘం చేపట్టినటువంటి యాత్ర, పోరాటం, దీంట్లో మేము భాగస్వామ్యులు అవుతాం. ఖచ్చితంగా మీరు